హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. పాకిస్తాన్ని సూపర్ ఓవర్లో ఓడించి అమెరికా జట్టు ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. మొట్టమొదటిసారి టీ20 ప్రపంచ కప్ ఆడుతున్నా కూడా ఇప్పటికే అంచనాల్ని మించినటువంటి ప్రదర్శన చేస్తూ ఉంది. బేసికల్గా అమెరికాలో క్రికెట్ కొత్తేమీ కాదు. 1844లోనే మొట్టమొదటిసారి కెనడాతోటి అగ్రరాజ్యం క్రికెట్ని ఆడింది. కాకపోతే ఆ తర్వాత సహజంగానే అమెరికా అన్న వెంటనే గుర్తొచ్చేటువంటి ఫుట్బాల్, బాస్కెట్బాల్, బేస్బాల్ వీటిల్లో ఎక్కువ ప్రావీణ్యతని సాధించడం, దాని మీద ఎక్కువగా శ్రద్ధ వహించడంతో క్రికెట్ కొద్దిగా మరుగున పడింది అమెరికాలో అని చెప్పేసి అని భావించవచ్చు. కానీ మన తెలుగువాడైనటువంటి పిసికే వర్మ 1988లోనే అమెరికాకి వెళ్ళి స్థిరపడటం, అతనికి చిన్నప్పటి నుంచి కూడా క్రికెట్ అంటే ఎక్కువ ఇష్టం ఉండటంతో అక్కడ కూడా క్రికెట్ని వ్యాపింప చేయాలి అనే ఉద్దేశంతో లోకల్గా కొన్ని లీగుల్ని వాటిని నిర్వహిస్తూ ఉంటాడు. సో ఆ రకంగా కొద్దిగా క్రికెట్కి ఇంపార్టెన్స్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాడు వర్మ. 2007లోనే ఐసీసీ అమెరికాని ఒక సభ్యదేశంగా గుర్తించడం, అక్కడ క్రికెట్ ఆడేందుకు బీజాలు వేయడం జరిగింది. కానీ అమెరికన్ క్రికెట్ బోర్డులో ఉన్నటువంటి కొన్ని లొసుగుల వల్ల, అడ్మినిస్ట్రేటివ్ లోపాల వల్ల తిరిగి ఆ గుర్తింపుని రద్దు చేసింది. అయితే ఒక్క ఏడాదిలోనే ఆ లోపాలని సరిచేసుకొని అమెరికన్ క్రికెట్ బోర్డ్ 2008లో మళ్ళీ ఐసీసీ మెప్పు పొంది గుర్తింపు తెచ్చుకుంది. సో అప్పటి నుంచి మోరార్లెస్ క్రికెట్ ఈవెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. పర్టికులర్గా ఎంఎస్ఎల్ మైనర్ సూపర్ లీగ్ అక్కడ చాలా ప్రాచుర్యాన్ని పొందింది. దాంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి క్రికెట్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ కలగడం అనేటువంటిది మొదలైంది. ప్రస్తుతం అమెరికన్ క్రికెట్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి మన తెలుగువాడు వేణు క్రికెట్ వ్యాప్తికి మరింత కృషి చేశాడు అని చెప్పేసి అని చెప్పచ్చు. వేణు మాటల్లో వినాలి అంటే అమెరికాలో మార్కెట్కి కొదవేమీ లేదు. సో దాంట్లో ఉండేటువంటి ఆ మార్కెట్ షేర్ని కొంతైనా కానీ క్రికెట్ పొందగలిగేట్లయితే క్రికెట్ మరింత అభివృద్ధి చెందుతుంది. అక్కడ త్వరలోనే క్రికెట్ ఫీవర్ మిగిలినటువంటి అంటే మన కాంటినెంట్ దేశాలైన ఇండియా కావచ్చు, పాకిస్తాన్, శ్రీలంక ఇలాంటి దేశాల్లో ఉన్నటువంటి క్రికెట్ క్రేజ్ అమెరికాలో కూడా ఖచ్చితంగా వస్తుంది అనేటువంటిది వేణు భావన. ప్రస్తుతం ఉన్నటువంటి అమెరికన్ టీంలో 5 ఇండియన్స్, 2 పాకిస్తానీ, అంటే 7 మంది మనవాళ్లే ఉండటంతో కూడా అక్కడ క్రికెట్ మరింత సక్సెస్ఫుల్ టీమ్గా ఉంది. ఎందుకంటే క్రికెట్ అనేటువంటిది ఇండియాలో దాదాపు చిన్నపిల్లల నుంచి కూడా ఆడుతూనే ఉంటారు. అందుకనే దాన్ని టార్గెట్ చేసుకున్నాడు వేణు. సహజంగా అమెరికాలో క్రికెట్ ఆడమని ఏ పేరెంట్ కూడా పిల్లల్ని ప్రోత్సహించరు. అదే ఇండియాలో అయితే కనుక క్రికెట్ ఆడు అని చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. వాళ్ళంతటా వాళ్ళే పేరెంట్స్ని ఒప్పించి మరీ క్రికెట్ ఆట వైపు వెళ్తూ ఉంటారు. అదే అమెరికాలో అయితే కనుక పేరెంట్స్ కన్విన్స్ అయ్యి పిల్లల్ని ఒప్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని దీన్ని మరింత ప్రాచుర్యంలోకి తేవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది అమెరికన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఆలోచన. ఈ టీ20 వరల్డ్ కప్కి ఆతిథ్యం ఇస్తున్నటువంటి సందర్భంలో అంతకుముందు కెనడాతోటి సిరీస్ని గెలుచుకోవటం, పర్టికులర్గా వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ని ఓడించి సిరీస్ విజయాన్ని నమోదు చేసుకోవటం అమెరికన్ క్రికెట్ బోర్డులో ఒక కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపింది అనటంలో అనుమానమేం లేదు. బంగ్లాదేశ్ ఈజ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంటెండర్. ఎప్పుడైనా కానీ పెద్ద పెద్ద టీములకే షాక్ ఇచ్చినటువంటి బంగ్లా టీం అమెరికా చేతిలో సిరీస్ ఓడిపోవటంతో అక్కడ క్రికెట్కి కొంత గుర్తింపు అనేది వచ్చింది. ప్రేక్షకులు ఫాలో అవ్వటం జరుగుతోంది. మరొక వైపు 2028లో లాస్ ఏంజల్స్లో ఒలింపిక్స్ నిర్వహించబడుతూ ఉన్నాయి. ఈ 24లో మరొక 50 డేస్లో ప్యారిస్ ఒలింపిక్స్, అదైన తర్వాత నెక్స్ట్ ఒలింపిక్స్ అమెరికాలోని లాస్ ఏంజల్సే నిర్వహిస్తోంది. అందులోనూ క్రికెట్కి ఈసారి ఎంట్రీ లభించింది. సో అలాగా అమెరికాలో ఒలింపిక్స్ నిర్వహించబడుతూ ఉండటం, దాంట్లో క్రికెట్కి ఎంట్రీ లభించడంతో అమెరికన్ క్రికెట్ అసోసియేషన్ చాలా అంచనాలనే పెట్టుకుని ఉంది అక్కడ క్రికెట్ మరింత వ్యాప్తి చెందుతుంది అని. సో దాంతో వేణు మాటల్లో చెప్పాలి అంటే 2030 కల్లా ఐసీసీ సభ్యదేశంగా, ఇప్పుడు అసోసియేటెడ్ కంట్రీగా ఉంది కానీ ఫుల్ మెంబర్ టీమ్గా ఉండాలి అనేటువంటిది వాళ్ళ ఎయిమ్. బహుశా ఇప్పుడు ఆడుతున్నటువంటి ఆటని చూస్తే వాళ్ళు మరిన్ని విజయాలు, మరిన్ని పెద్ద టీముల మీద బిగ్ షాక్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో అదే కనుక జరిగేట్లయితే అమెరికాలో
ఆదరణ లేనటువంటి క్రికెట్కి ఖచ్చితంగానే ఆదరణ లభించి ఒక పవర్ఫుల్ స్పోర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. లెట్ us హోప్ మన తెలుగువాడు వేణు ఆ గోల్ని రీచ్ అవుతాడనే భావిద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఎస్ న్యూస్.